తాను లేకుంటే మీడియా వెబ్సైట్లు ఎక్కడివి అంటూ ఫైర్ తనను బ్యాన్ చేసే దమ్ముందా అంటూ బహిరంగంగా సవాల్. మేము మీరు కలిసుంటేనే కదా బతుకు తెరువు ఉంటుంది అని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేసి మమ్మల్ని ఎందుకు కిందకు లాగాలని చూస్తున్నారనే అసహనం వ్యక్తం చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ. మీ వెబ్సైట్లు లేకుండా నా సినిమాను ప్రదర్శించగలను అంటూ చెప్పుకొచ్చారు. నా సినిమాను ప్రమోట్ చేయకుండా మీ వెబ్సైట్లు రన్ చేసుకునే దమ్ము మీకుందా? దమ్ముంటే తనను బ్యాన్ చేయాలంటూ సవాల్ విసిరారు. ఇవేవో సినిమాల్లో డైలాగ్స్ కాదు. ఇటీవల మ్యాడ్ స్క్వేర్ సినిమాతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా నేపథ్యంలో కొన్ని మీడియా వెబ్సైట్లపై నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందని నిర్మాత నాగవంశీ ఫైర్ అయ్యారు. కలెక్షన్స్ ఫేక్ అని ప్రూవ్ చేయాలని సవాల్ విసిరారు. తనకు డిస్ట్రిబ్యూటర్లు ఫేక్ కలెక్షన్స్ ఎందుకు పంపిస్తారని ప్రశ్నించారు. డౌట్ ఉన్నవారు వస్తే వివరాలు చూపిస్తారని స్పష్టం చేశారు. సినిమా విషయంలో తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు. తాము సినిమాలు తీసి ఇంటర్వ్యూలు ఇస్తేనే వెబ్సైట్లు నడుస్తాయని చెప్పారు. మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్లు రన్ అవుతాయని, అంతేగాని సినిమాను చంపొద్దన్నారు. రివ్యూలు ఇవ్వడం మీ ధర్మమే, కానీ ఉన్నది ఉన్నట్లు ఇవ్వండి అని అన్నారు. అంతేగాని ఆడుతున్న సినిమాను ఎందుకు ఆడబోతుంది అని పనికి మాలిన రివ్యూలు ఇవ్వొద్దు అంటూ మండిపడ్డారు. ఒక సినిమా డైరెక్టర్, నిర్మాత, హీరో, హీరోయిన్ లేకుండా, వాళ్ళ ఇంటర్వ్యూలు లేకుండా మీ ఛానళ్లు రన్ చేయగలరా అంటూ మండిపడ్డారు. ఇక్కడ ఎవరిని ఎవరు రూల్ చేయాల్సిన అవసరం లేదన్నారు. కథలో కంటెంట్ లేదు, లాజిక్ లేదు అనడం ఏంటి, ఫూలిష్గా ఉంది అని అన్నారు. తాను సినిమాలు మొదలు పెట్టినప్పుడే కథలో కంటెంట్, లాజిక్లు ఉండవని చెప్పానని అన్నారు. అంతా చెప్పినాక కూడా మీ స్వలాభాల కోసం మీరన్నది నిజమే అని ప్రూవ్ చేయడం కోసం మా కడుపుల మీద కొట్టేందుకు ఎలా చేస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముసలాయనకు ఈ వయసులో కూడా చిలిపి చేష్టలేంటో అని సినీ జర్నలిస్ట్ పై పరోక్షంగా కామెంట్లు చేశారు నిర్మాత. ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటి లాగాను ఒక 15 మంది, 100 మందో, 200 మందో, 1000 మందో, 15,000 మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. ఆ రోజు వాళ్ళ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి. రివ్యూని దయచేసి నమ్మకండి. అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే. ఏమని దేనికి యాక్షన్ తీసుకోవాలండి? ఇప్పుడు మీరు జాబ్, మీరు ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్, మీ జాబ్ ఏంటి రివ్యూ రాయటం. మీరు రాశారు, మేము కాదనట్లా అయిపోయింది కదా. దాని తర్వాత సినిమాని ఎందుకు ప్రమోట్ చేయట్లా? చెప్పాను కదా, ఒక సినిమా రిలీజ్కి వచ్చేప్పటికి ఏ ప్రొడ్యూసర్ వీక్నెస్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్టర్ వీక్నెస్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఏ రోజున ఎవరు బెండ్ అయిపోతారో చెప్పలేము. ఆ బెండ్ అయిన రోజున మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందుకే నేను యూనివర్సల్గా ఏం మాట్లాడట్లా. మీకు నన్ను బ్యాన్ చేయకపోయి మీ వెబ్సైట్లో నా సినిమా బ్యాన్ చేయండి. నా సినిమా గురించి రివ్యూ రాయకండి, నా సినిమా నెగిటివ్ రాయకండి, పాజిటివ్ రాయకండి. మీకు మేము అవసరం లేదు, మీరు ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతాం అంటున్నారు కదా. సినిమాలతో ప్రొడ్యూసర్లతో సినిమా ఆడటం, సినిమా బాగుండటం మీకు అవసరం లేనప్పుడు అలా చేయండి. పోనీ సార్, నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక
ఇదే అంశంపై మా ప్రతినిధి మహేశ్వర్ దీనికి సంబంధించి అప్డేట్స్ ఇస్తారు. సో ఉమా మహేశ్వరి, అంటే మామూలుగా మూవీ ఏదైనా కూడా బాగుంది అంటే బాగుంది అంటారు, బాగా లేదు అంటే ఖచ్చితంగా బాగలేదు, ప్లస్లు మైనస్లు చెప్తూ ఉంటారు. అంటే ఇలా ఒక ప్రొడ్యూసర్ సినిమా బాగుంది అన్నప్పుడు వాళ్ళే పొగుడుతూ ఉంటారు, సినిమా బాగాలేదు అంటే అసలు ఎందుకు రాస్తున్నారు, మీరు అసలు రివ్యూనే ఇవ్వనవసరం లేదు అని అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? స్వప్నిక, ఇది ఈరోజు ఉన్న వివాదం కాదు, నాగవంశీ గారితో ఎప్పటి నుంచో ఉన్న వివాదం. ఇంతకుముందు కూడా ఒక 2-3 టైమ్స్ ఆయన సితారా ఆఫీస్కి పిలిచి ఇదే పరంగా ప్రెస్ మీట్ పెట్టి మీరు అనవసరంగా రివ్యూస్ ఇవ్వద్దు, సినిమాని మీరు ముందుకెళ్ళకోకుండా మీ రివ్యూస్ వల్ల మాత్రమే సినిమా ఆగిపోతుంది, ఒక 2 డేస్ ఆగండి అని ఇంతకుముందు కూడా ఒక వివాదం వచ్చింది బయటికి. కానీ అప్పుడు కూడా మేము 2 డేస్ ఎందుకు ఇవ్వాలి, ఒక ఆడియన్ వెళ్తున్నప్పుడు తను రివ్యూ చూసుకొని వెళ్తాడు కాబట్టి మేము ఎలాంటి ఇదనేది ఇవ్వము అని చెప్పడం జరిగింది స్వప్న. బట్ ఈరోజు ఉదయం 9 గంటలకి నాగవంశీ గారి సితారా ఆఫీస్లో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సేమ్ అతను మ్యాడ్ స్క్వేర్ రీసెంట్గా మనం చూడొచ్చు, మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయింది, చాలా బాగుందని చెప్పి మౌత్ టాక్ వచ్చింది. కానీ రివ్యూస్ చూస్తే కనుక బాగాలేదు, ఎందుకు చూస్తున్నారో తెలీదు, ఎందుకు రెవెన్యూ వస్తుందో తెలీదు అని చెప్పేసి కొన్ని వెబ్సైట్లు రాయడం జరిగింది. ఆ వెబ్సైట్స్ గురించే పర్సనల్గా ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. మా సినిమాలు లేకోకుండా ఏమీ లేకుండా మీ వెబ్సైట్లు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ రన్ అవ్వవు, మేము సినిమాలు తీయకోకుండా మీరు ఎలా రన్ అవుతారు. మరొక విషయం ఏంటి అంటే, కావాలి అంటే మమ్మల్ని బ్యాన్ చేయండి, బ్యాన్ చేసి మీరు ఏం చేస్తారు, బ్యాన్ చేయండి, మమ్మల్ని బ్యాన్ చేసి మీరు రన్ చేయొచ్చు కదా. మా యాడ్స్ వలన, మీ సినిమాలో ఇచ్చిన యాడ్స్ వలన, మా ఇంటర్వ్యూస్ వలన మాత్రమే మీ ఛానల్స్ వెబ్సైట్స్ రన్ అవుతున్నాయి. మేము ఇన్ని కలెక్షన్స్ ఫేక్ ఎందుకు చెప్తాము, మా కలెక్షన్స్ ఇన్ని ఉన్నాయని చెప్పినా కూడా వాటిని కూడా ఫేక్ అని చెప్పేసి వెబ్సైట్లో రాస్తున్నారు. అలా రాయాల్సిన అవసరం ఏమిటి, ఎందుకు అలా ఫేక్ అని చెప్పి రాస్తున్నారు? ప్రతిసారి మీడియా వాళ్ళతో గొడవపడే నాగవంశీ ఈసారి చాలా ముఖ్యంగా ఎంతగా అంటే చాలా సీరియస్గా ఇంకా ఎక్కువగా గొడవ పడ్డారు చెప్పచ్చు. ఇది మూడోసారి ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పడం జరిగింది, ఎందుకు నా బాగున్న సినిమాను కూడా బాగాలేదని చెప్పి రివ్యూ రాస్తున్నారు. ఫైన్, మీరు బాగాలేదని రివ్యూ రాశారు, కానీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తున్నారు, కలెక్షన్స్ వస్తున్నాయి. మీరు చూస్తే కనుక సెకండ్ హాఫ్లో ఎందుకు జనాలు లెగిసి డాన్స్లు వేస్తున్నారు, డాన్స్లు వేస్తుంటే కూడా మీరు రివ్యూస్ వలన వాళ్ళు ఏమైనా డాన్స్ వేయడం ఆపేశారా, ఎందుకు డాన్స్ వేస్తున్నారు అంటే ఆడియన్కి మా సినిమా నచ్చింది, కానీ మీరు ఎందుకు తప్పుడు రివ్యూస్ రాస్తున్నారు అని చెప్పేసి దీని గురించి పెద్ద వివాదం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, వెబ్సైట్స్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకే ఇంటర్వ్యూలు ఇస్తున్నారా, ఈ డబ్బులు తీసుకొని చెప్పేసి ఇంటర్వ్యూలు చేస్తున్నారా అని చెప్పి ఏదేమైనా సరే నాగవంశీ ఈసారి చాలా పోటీగా తేల్చుకోవాలని చెప్పేసి వచ్చారు. ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా మీడియా పర్సన్స్ ఒక్కళ్ళ గురించి మీరు మిగతా వాళ్ళందరినీ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ ఒక్క పర్సన్ని పిలిచి మాట్లాడితే అయిపోతుంది అంటే, లేదు ఎవ్రీ టైం మేము ఇదే ఫేస్ చేస్తున్నాము అంటే, దీన్ని బట్టి చూస్తే కనుక నిజంగా జెన్యూన్గా రివ్యూస్ రాసే వాళ్ళకి కూడా వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు స్వప్న. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నెగిటివిటీ, ఎవరు ముందు వాళ్ళది నెగిటివిటీ చూపిస్తే అదే పాపులర్ అవుతుంది కాబట్టి వీళ్ళు వాళ్ళతో ముందే మాట్లాడుకొని బ్లాక్మెయిల్ చేస్తూ మీరు కనుక ప్యాకేజ్ ఇస్తే ఇంత ఇస్తాము, లేదు అంటే ప్యాకేజ్ లేకపోతే ఇలా రివ్యూ ఇస్తాము అని చెప్పి ఇలా కూడా నడుస్తూ ఉంది అని చెప్పి ఇంతకు ముందు కూడా కొన్ని దీని మీద విమర్శలు వచ్చాయి. సో అలాంటి ఫ్రస్ట్రేట్ అయ్యి నా ఆడియో వినిపిస్తుంది కదా. సో అంటే మీరు అన్న విధంగా ఒక పర్సన్ ఏదో రివ్యూ అంటే అతనితో మాట్లాడొచ్చు మీరు చెప్పిన విధంగా, కానీ ఇది కూడా ఒక ప్రమోషన్ లాగా లేదంటే పబ్లిసిటీ లాగా మూవీని ఇంకొంచెం హైప్ చేద్దామని చేశారని కూడా అనుకోవచ్చు కదా. లేదు, ఎందుకు అంటే మూవీ హైప్ చేయడానికి ఆయన ఆ రోజే పిలిచి నేను ప్రెస్ మీట్ పెట్టాను, బట్ దాని గురించి ఏమీ చెప్పలేదు, రివ్యూస్ గురించి నేను మాట్లాడలేదు. అదే సేమ్ డే రిలీజ్ అయిన సేమ్ డే నేను ప్రెస్ మీట్ పెట్టాను, బట్ రివ్యూస్ గురించి మాట్లాడలేదు. కానీ నెక్స్ట్ 2-3 డేస్ తర్వాత కూడా వీళ్ళు రాసేదాన్ని బట్టే నేను ఈరోజు మాట్లాడడానికి మీడియా ముందుకు రావడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది స్వప్న. ఎస్, అంటే ఇది మామూలుగా ప్రతి మూవీ దాంట్లోనూ జరిగేదే. సో కొంతమంది తన సీనియర్ నిర్మాత కాబట్టి మేబీ ఇది కూడా ఒక మూవీకి ఇంకో స్టెప్ తీసుకెళ్ళడానికే ప్రమోషన్ పరంగా తీసుకెళ్లారని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీరు అన్నట్లుగానే ఒక పర్సన్నే అంటే ఆ పర్సన్తో అయిపోయేది, కానీ మీడియా ముందుకి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చేశారంటే డెఫినెట్లీ ఇందులో ప్రమోషన్లో భాగంగా హైప్ చేయడానికి కూడా అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుందని నేను అనుకుంటున్నా. మరి మీరేం చెప్తారు? లేదు, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే కనుక మనం కూడా ప్రమోషన్ గురించి అని చెప్పి అనుకోవచ్చు, బట్ ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కాదు, థర్డ్ టైం. అండ్ సో ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసరు, ఆయన మీకు తెలుసు ఆయన ప్రొఫైల్ ఏంటి, ఆయన ఎన్ని సినిమాలు తీశారు అనేది. కాకపోతే ఆయన వివాదం ఆయన ఎట్లా చెప్తున్నారు అంటే, మేము ప్రమోషన్ కోసము ఇంకొకటి కోసము ఇంకొక 2 ఇంటర్వ్యూలు ఇస్తే సరిపోతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ప్యూర్లీ బిజినెస్ వైజే, మేము ఇంత కష్టపడి సినిమా తీసి ప్రొడ్యూసర్స్ డబ్బులు ఖర్చు పెట్టి ఇంత ప్రమోషన్ చేస్తే మీరు రివ్యూస్ రాసి
రాసి వచ్చే ఆడియన్స్ని కూడా ఎందుకు రానియట్లేదు అండ్ మేము ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, మేము ప్యాకేజీలు ఇవ్వకుండా, మీ వెబ్సైట్కి డబ్బులు ఇవ్వకుండా, యాడ్స్ ఇవ్వకుండా, ప్రమోషన్స్ ఇవ్వకుండా మీ సినిమాలు మీ టీవీ ఛానల్స్ ఆర్ వాట్ ఎవర్ యూట్యూబ్స్ వెబ్సైట్స్ అనేది ప్రమోట్ అవ్వవు కదా, కానీ ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? సో మేము రాంగ్ అనుకున్నప్పుడు మమ్మల్ని బ్యాన్ చేయొచ్చు కదా, మమ్మల్ని బ్యాన్ చేసి మీరు రన్ చేయగలే ధైర్యం ఉందా అని చెప్పి డైరెక్ట్గా నాగవంశి మాట్లాడడం జరిగింది స్వప్న. ఎస్, రైట్, థ్యాంక్ యూ.